హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఇండియాలో ఉన్నవారు లేదా ఇతర దేశంలో ఉన్నవారు కొత్తగా 2025 లోపల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి మనీ అనేది ఎర్నింగ్ చేస్తున్నారు. సో దీనికైతే మంచి ఫ్యూచర్ ఉంది. సో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఈ వీడియో తప్పక ఉపయోగపడుతుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర 4 ఎక్విప్మెంట్స్ అయితే ఉండాలి. ఇవి ఇంపార్టెంట్. సో ఇవి ఉంటే మీరు సింపుల్గా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 4 ఐటమ్స్తో పాటు మీ దగ్గర మంచి కంటెంట్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడొచ్చు, ప్రజెంట్ యూట్యూబ్లో చాలా కంటెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి. సో అందులో ఫుడ్ వ్లాగ్స్, సో ఫుడ్కి సంబంధించిన కంటెంట్ అయితే చాలామంది చేస్తున్నారు. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అలాగే ట్రావెలింగ్, సో మీరు ఇతర దేశాలు ట్రావెల్ చేసి అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అలాగే ఇతర దేశాలు వెళ్ళలేకున్నా కానీ సో మన ఇండియాలో ఉన్న స్టేట్స్కి వెళ్ళి సో అక్కడ ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయో అది కూడా మీరు మీ వీడియోస్ ద్వారా చూపించవచ్చు. ఈ విధంగా చాలా రకాలుగా యూట్యూబ్లో ట్రెండింగ్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీకు నచ్చిన కంటెంట్ మీరు తీసుకొని యూట్యూబ్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర మంచి యూట్యూబ్ కంటెంట్ ఉండి సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు కావాల్సిన 4 ఎక్విప్మెంట్స్ ఏంటో చూడండి. ఇప్పుడు ముందుగా మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు మొబైల్. సో మొబైల్ అనేది మీ దగ్గర ఇంపార్టెంట్. సో మొబైల్ ద్వారా మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మొబైల్లో ఉండే కెమెరా అనేది మంచి హెచ్డి క్లారిటీ కెమెరా అయితే ఉండాలి. సో మీరు ఎలాంటి ఫోన్ తీసుకున్నా, మీరు శాంసంగ్ ఫోన్ తీసుకున్నా లేదా OnePlus, ఐఫోన్ లేదా ఒప్పో ఎలాంటి ఫోన్ తీసుకున్నా కానీ సో కెమెరా అనేది ఇంపార్టెంట్. సో కెమెరా బాగుంటేనే మీకు వీడియో అనేది క్లారిటీగా వస్తుంది. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి బోయా మైక్. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఈ మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసే వీడియోలు ఎలాంటి డిస్టర్బెన్స్, సౌండ్ పొల్యూషన్ లేకుండా క్లియర్గా మీరు చూసే ఆడియన్స్కు వినబడాలి అంటే సో ఈ మైక్ అనేది ఇంపార్టెంట్. ఇది బోయా BY-V1. ఇదైతే అమెజాన్లో ఉంటుంది. సో మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ మైక్ అనేది తెప్పించుకోండి. సో ఇదైతే ప్రజెంట్ నేను వాడుతున్న మైక్ కూడా ఇదే. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. వీడియో తీస్తున్నప్పుడు మనం మాట్లాడే మాట అనేది క్లియర్గా ఉంటుంది. వాయిస్ ఎలాంటి సౌండ్ పొల్యూషన్ అనేది ఉండకుండా సో ఈ బోయా మైక్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఈ బోయా మైక్ వాడాలనుకుంటే మీరు అమెజాన్ లోపల ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఈ బోయా మైక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ వచ్చేసి సో లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ఉలాంజీ లైట్ అని చెప్పేసి. సో ఈ లైట్ సో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో దీని యొక్క క్లారిటీ కూడా క్లియర్గా ఉంటుంది. సో మంచి ఫోకస్ కూడా వస్తుంది ఈ లైట్తోని. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రైపాడ్. సో ట్రైపాడ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ ఇప్పుడు నాలాగా వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలనుకుంటే సో ఎవరి సహాయం లేకుండా సో ట్రైపాడ్ సహాయం అనేది అవసరం. ట్రైపాడ్ ఉంటే మీరు దానిపైన లైట్, మొబైల్ ఈ విధంగా ఫిక్స్ చేసి సో మీరు ఓన్గా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరి సహాయం లేకుండా వీడియో అనేది మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 4 ఐటమ్స్ అనేది మన దగ్గర ఉంటే సింపుల్గా మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 4 ఎక్విప్మెంట్స్తో పాటు 2 యాప్స్ కూడా మీ దగ్గర ఉండాలి. సో ఒకటి కాన్వా. సో కాన్వా కూడా మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే మనం కాన్వాలో థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తాం కాబట్టి సో అది కూడా మీరు కొంచెం నేర్చుకొని అయితే ఉండాలి. సో అలాగే దీంతోపాటు మీరు వీడియో ఎడిటింగ్ చేసేందుకు VN యాప్ అయితే మీకు తెలిసి ఉండాలి. సో VN యాప్ అనేది మీరు నేర్చుకోండి. సో ఇది ఈజీగా ఉంటుంది. సో దీని ద్వారా మీరు తీసిన వీడియో ఇందులో ఎడిట్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. కాబట్టి VN యాప్ అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే కాన్వా యాప్, సో థంబ్నెయిల్ కోసం ఆ యాప్ అయితే మనం యూజ్ చేస్తాం. ఈ 2 యాప్ అయితే మీకు తెలిసి ఉండాలి. ఈ విధంగా ఇండియాలో ఉన్నవారు లేదా ఇతర గల్ఫ్ కంట్రీలో ఉన్నవారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే వీటితో స్టార్ట్ చేసి సో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మీ దగ్గర మంచి కంటెంట్ ఉంటే సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వైరల్ అవ్వండి, ఫేమస్ అవ్వండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియోలో తెలియజేస్తాను.